ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు చెప్పిన ఈ మంచి మాటను బట్టి నాదొక చిన్న సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దావీదు మహారాజు గారు ఒక మాట అంటారు కదా, కీర్తనలు 103వ అధ్యాయం 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అవును కదా, దేవుడు మన పట్ల ఎన్నో మేలులు, మన జీవితంలో ఆయన చేసే మేలులు ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన మన పట్ల చేస్తున్న ప్రతి మేలును బట్టి ఆయనకి ఎప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూనే ఉండాలి. ఆయనకి ఎంత చెల్లించుకున్నా తక్కువే. నాది ఈరోజు ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సాక్ష్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతులు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ఘనమైన దేవ, గొప్ప దేవ, మీకే వందనములు స్తోత్రములు తండ్రి. జీవము గల దేవ, పరిశుద్ధ దేవ, మీకే వందనములు స్తోత్రములు తండ్రి. సర్వ సృష్టి మీద అధికారము కలిగిన సర్వశక్తిమంతుడా, మీకే వందనములు స్తోత్రములు తండ్రి. అంతటా వ్యాపించి ఉన్న గొప్ప దేవ, మీకే వందనములు తండ్రి. నోటి మాటతో ఆశ్చర్యమైన కార్యములను, అద్భుతమైన కార్యములను చేయగల గొప్ప దేవా, మీకే వందనములు స్తోత్రములు తండ్రి. ఈ విధముగానైనా ఈ సమయంలో మిమ్మల్ని మహిమపరచుటకు మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి తండ్రి, మీ బంగారు పాదములకు ఎంతగానో వందనములు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి, మీరు చేసిన కార్యమును సాక్షి రూపంలో నేను చెప్తుండగా నా నోటికి తోడుగా మీరు ఉండండి తండ్రి. నా నోట మీ మాటలు ఉంచండి తండ్రి. నాలో మీ ఆత్మనుంచండి తండ్రి. నేను చెప్తున్న సాక్ష్యము తండ్రి, మీ నామమునకు మహిమకరంగా ఉండుటకు మీ కృప చూపించండి తండ్రి. అదే విధముగా తండ్రి, ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ సాక్ష్యం ఎంతమంది సహోదరులు అయితే వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నాయన విని మీ నామాన్ని మహిమపరచుటకు, ఘనపరచుటకు మీ కృప చూపించండి తండ్రి. వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, సాక్ష్యం చెప్తుండగా నాకు తోడుగా మీరుండమని అడుగుతూ ఈ చిన్ని ప్రార్థన మీ పాదములు చెంతకు చేర్చుకుంటారని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను చెప్పాను కదా, నా సాక్ష్యం ఒక చిన్న సాక్ష్యం ఉందని. దేవుడు ఒక రోజు నాతో ఈ మధ్యలోనే రీసెంట్గా జరిగిన సాక్ష్యం అనమాట. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని. ఆ రోజంతా దేవుడు అదే మాట, ఆ మాటతోనే మాట్లాడుతూ ఉన్నారు, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని. చాలాసార్లు అదే మాటతో నాకేం అర్థం కాల. కానీ ఒక్క క్షణం ఆలోచించా, ఏంటి రోజు దేవుడి మాటతో నాతో ఇన్నిసార్లు మాట్లాడుతున్నారని ఆలోచించాను. కానీ అంతగా పట్టించుకోలే, వదిలేసా. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, ఇంట్లో మేము ముగ్గురం ఉంటాం, అమ్మ, నాన్న, నేను. అయితే నాన్నగారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి సాయంత్రం 5 ఆ టైంలో వస్తారు. ఇంక ఇంట్లో అమ్మ, నేను ఇద్దరం ఉంటాం. అయితే అమ్మ కూడా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా పక్కనే, మా ఇంటికి కొంచెం పక్కన అనమాట. అయితే అమ్మ వెళ్ళిన తర్వాత ఇంట్లో నేను మాత్రమే ఉన్నాను. అయితే మరి ఎప్పుడు వచ్చిందో మా ఇంట్లోకి పెద్ద కుక్క వచ్చిందండి. ఆ కుక్క ఎప్పుడు వచ్చిందో కూడా నాకైతే తెలీదు. ఒక బెడ్రూమ్లో మంచం కింద ఉందన్నమాట. మరి ఆ విషయం నాకు తెలీదు. అయితే నేను ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకొని, ఏ గదిలో అయితే కుక్క మంచం కింద ఉందో అదే గదిలోకి బట్టలు మడత పెడదామని నేను ఆ గదిలోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక భయంకరమైన స్మెల్ అనమాట. అదొక బ్యాడ్ స్మెల్ అనమాట. ఏంటి ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నాను, నాకేం అర్థం కాల. సరే కదా, బయట నుంచి ఎక్కడి నుంచో స్మెల్ వస్తుందేమోలే అనుకుని నేను అంత పట్టించుకోలేదు, వదిలేశాను. అయితే దగ్గరగా ఒక 15-20 నిమిషాల పాటు నేను ఆ గదిలో బట్టలన్నీ మడత పెట్టి బయటకు వచ్చేసాను. దరిదాపులుగా 15-20 నిమిషాలు పట్టి నేను ఆ రూమ్లోనే ఉన్నాను. ఏ రూమ్లో అయితే కుక్క ఉందో ఆ రూమ్లోనే నేను ఉన్నాను. అయితే బయటకు వచ్చేసాను, మామూలుగా డోర్ క్లోజ్ చేసి. నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చి అదే గదిలోకి వెళ్ళారు. నాన్నగారు కూడా డోర్ ఓపెన్ చేయగానే ఒక బ్యాడ్ స్మెల్ అనమాట. నాన్నగారు నన్ను పిలిచి అడగడం జరిగింది, ఏంటమ్మా ఈ రూమ్లో ఇంత స్మెల్ వస్తుంది అని. నేను అన్నాను, నాన్న నాకు ఇందాక వచ్చింది, ఇంతకుముందు నాకు కూడా అదే స్మెల్ వచ్చింది, ఒకసారి మళ్ళీ వెళ్ళి నేను రూమ్ అంతా చూసి వస్తానని మా నాన్నగారితో చెప్పడం జరిగింది. అయితే
ఆ రూమ్లోకి వెళ్ళి మొత్తం రూమ్ అంతా చూడగా ఒక పెద్ద కుక్క కరెక్ట్గా ఎక్కడంటే నేను ఎక్కడైతే బట్టలు మడత పెట్టానో నా కాళ్ళ దగ్గర అనమాట, మంచం కింద కుర్చీ కానుకొని ఉంది. ఇంకా కుక్కను చూసేసరికి నాకు మాటలు రాల. వెంటనే ఆ గదిలో నుంచి కంగారుగా టెన్షన్గా వచ్చేసాను. బయటికి వచ్చేసి నాన్నగారికి చెప్పాను, నాన్న ఆ గదిలో కుక్క ఉంది అని. అప్పుడు వెంటనే మా నాన్నగారు రూమ్లోకి వెళ్ళి కుక్కని కొట్టగా అది వెళ్ళిపోయింది. అది చాలాసేపటికి వెళ్ళడంలా. తర్వాత నాన్నగారు తిట్టారు, ఇంట్లోకి ఏం వస్తున్నాయి ఏం రావడం నీకు చూసుకునే పని లేదా అని. అయితే ఇంక వదిలేసిన తర్వాత అమ్మ మావయ్య అత్తయ్య వీళ్ళు వచ్చిన తర్వాత జరిగిన మ్యాటర్ అంతా అమ్మకి నేను చెప్పాను. అమ్మ ఇలా ఇంట్లో కుక్క వచ్చింది అని. అప్పుడు అమ్మ క్షణంలో చాలా బాధపడింది. అమ్మో నా కూతురుని ఒక్కదాన్ని ఇంట్లో విడిచిపెట్టేసి నేను బయటికి వెళ్ళాను, ఇలా అయ్యింది, ఇంట్లో ఎవరూ లేరు, ఒక్కతే ఉంది, ఆ కుక్క ఏమన్నా చేసుంటే ఏమవుదును అని దేవుని కాపుదల ఎంతగానో ఉంది, దేవుడు ఎంతగా రక్షించారు అని మా అమ్మగారు దేవుడిని ఎంతగానో స్తుతించడం జరిగింది. ఆ సమయంలో మా అత్త నా వైపు చూస్తూ ఒక మాట అంది, దేవుని కృప నీ ఎడల చాలా అధికంగా ఉందని. ఆ సమయంలో ఆ మాట అన్న సమయంలో నాకు ఎంతో సంతోషం అనిపించిందండి. అయితే ఆ సమయంలో వెంటనే దేవుడు గుర్తు చేసిన మాట కూడా, మార్నింగ్ నుంచి నాతో ఒక మాట మాట్లాడుతున్నారు కదా, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని. ఆ మాట వెంటనే నాకు గుర్తొచ్చింది. వెంటనే ఓకే, దేవుడు నాతో పొద్దునుంచి ఉదయం నుంచి ఈ మాట చెప్తున్నారంటే దాని అర్థం ఇదా అని అప్పుడు నాకు అర్థమైందనమాట. అప్పుడు నేను గ్రహించుకోగలిగా దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఆ సమయంలో నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను. మరి దేవుడు ఆ కుక్క వల్ల నాకు కానీ మా అమ్మకి కానీ మా నాన్నగారికి కానీ ఇంత అపాయం కూడా రాకుండా దేవుడు ఎంతగానో రక్షించారు. మరి నేను దేవుని ఆ సమయంలో ఎంతగానో స్తుతించాను. మా సన్నిధిలో కూడా సాక్ష్యం ఇచ్చుకున్నాను, నేను దేవుడిని ఎంతగానో మహిమపరిచాను. మరి దేవుడు ఆ రోజు మా పట్ల చేసిన కార్యాన్ని బట్టి మరొకసారి ఈ క్షణంలో నేను నా దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరి ముందు మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడైతే మాత్రం కాదు. ఇంకొకటి, ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన రాబోయే అపాయాలే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఏవైనా ముందుగానే తెలియపరుస్తారు. కాకపోతే మనమే గ్రహించుకోకుండా ఉంటామన్నమాట. అది వాగ్దానం ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దేని ద్వారా అయినా తెలియపరుస్తారు. కానీ తెలియపరచడం మాత్రం ఖాయం. దేవుడు రాబోతున్న సమస్యను, అపాయాలను ముందుగానే ఆయన బిడ్డలకు ఆయన తెలియపరుస్తారు. ఆయన బిడ్డలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. దేవుడు నాకు ఇచ్చారు, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతోపాటు ధైర్యం కూడా చెప్పారనమాట. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, కానీ భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డల మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఆయన అంత మనమంటే ఆయనకి అంత ఇష్టం అండి. ఆయన బిడ్డలంటే ఆయన స్వరూపం మంది మనల్ని చేసుకున్నారు కదా, ఆయనకి మనమంటే చాలా చాలా ఇష్టం అనమాట. దేవుడు చాలా చాలా గొప్ప కార్యం చేశారు ఆ రోజు. మీరు అనుకోవచ్చు, కుక్కే కదా, కుక్కలు చాలామంది పెంచుకుంటారు కదా, కుక్కకి అంత భయపడాలని. ఏమో అది మంచి కుక్కో పిచ్చి కుక్క మాకు తెలియదు కదా, అది బయట నుంచి వచ్చింది, అది ఎలాంటి కుక్క అనేది మాకు తెలియదు కదా. కుక్కలంటే అందులో నాకు చాలా భయం అండి. అయినప్పటికీ కూడా దేవుడు ఆ కుక్క నుండి ఎంత అపాయం కూడా రాకుండా దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడడం జరిగింది. దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. కనీసం మనము ఒక్కరి ఎదుటైనా ఆయన చేసిన మేలుని మహిమపరిచేవారిగా మనం ఉండాలి, ఆయన నామమును ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. అదే నా ఆశ కూడా. మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. మరి నేను ఈ చిన్ని సాక్ష్యంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.